హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు అందరు? ఐ హోప్ అందరు మంచున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ నవరాత్రి. ఇవాళ డే ఉండే ఫస్ట్ అంటే వైట్. నాతో టోటల్ వైట్ ఉన్న డ్రెస్ తో లేకుండే, కానీ వైట్ మిక్స్ ఉన్న డ్రెస్ అయితే ఉండే. అదే వియర్ చేసుకున్నాం. మన తెలుగు సాంప్రదాయంలో ఏది కూడా ఫెస్టివల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ధ్యానం వచ్చేదంటే ముగ్గులు అని. మన మెయిన్ దర్వాజాకు అయితే మామిడాకులు అని పూలు కట్టేది పెడతాం. అది ఇంట్లో పనులు ఉరకాయించి మమ్మీ అని అక్క వీళ్ళు బాజార్కి సామాన్లు తేంకి. అదేనాక బాజార్కి వచ్చినాక మమ్మీ ఇక్కడ పూలు అని మామిడాకులు అయితే కూర్చోబట్టింది అని. అక్క ఇక్కడ దేవికి మేము పాస్తీర్లే ఉంటాయిగా, అంటే కాజు బాదాం పోక పాస్తీర్ల ఫళ్ళు ఇవన్నీ ఏముంటాయిగా అవన్నీ కట్టబట్టింది అని. మెయిన్ టాస్క్ అంటే ఇదే ఉంటుంది, ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి. అవి ఎట్లా అవి కట్టు మళ్ళీ వెళ్తూనే ఉంటాయి తరి. అట్లా ఇట్లా మంచి కట్టి అక్క అయితే కట్టింది. అవన్నీ కట్టినాక ఘటంకి అయితే తలిగేసింది. అదే అయినాక అక్క ఇక్కడ గురికి మంచి బొట్టులు అయితే పెట్టింది అని. మమ్మీ ఒక దిక్కు ఇక్కడ దేవికు పంచామృతం అభిషేక్ చేసినాక దేవికు కొత్త డ్రెస్ వేసి జ్యువెలరీ వేసి మంచిగా తయారు చేసినాక అని ఏమేమి కట్టేటి సామాన్లు ఉంటాయి ఘటంకు అవన్నీగా మేము కిందనే వేసాము, అంటే ఈజీ పడుతుంది. అన్నీ కట్టి వేసినాక ఘటంది స్టాండ్ దేవుని కాడ అయితే పెడతాము. పూజ చేసేది జవాబారిగా మా మమ్మీ అని మా అక్కతో ఉండే అని. నా జవాబారి వంటకాడు ఉంది. ఇవాళ వంటలు అయితే కట్టుచారు, వంకాయ, పోలేలు, పాపడ్, పాలు ఇది అయితే ఉండే. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చారు చేయబట్టిండే కట్టుచారు అని. పోలేలు అయితే నాకు రావు, పోలేలు ఆమెనే పోలేలు చేయబట్టిండే. పోలే కట్టుచారు దీన్ని కాంబినేషన్గా సూపర్ ఉన్నది. పోలేలు పాలకన్నా కట్టుచారుతో పోలేగా చాలా భారీ అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫెస్టివల్ అంటే అందరు కలిసి పనులు చేస్తేనే అది అవుతుంది. అది ఫెస్టివల్ లెక్కనే అనిపిస్తుంది అని. ఘటం అంటే ఏం చేష్టా లేదు. 9 దివస్ అఖండ దీపం పెట్టాలి, దానికి లక్ష ఇవ్వాలి. చాలా జవాబారిది పని ఉన్నది. కానీ అందరు ఫ్యామిలీ మెంబర్స్ సాత్ ఉంటే అందరిది సపోర్ట్ ఏకత్రిక పని చేసేగా అది కూడా మంచిగా ఉన్నది. ఇక ఇదంతా ఔరాంగి పనులు మాకు జవా డేఢ అయిందొచ్చు. అదేనాక దేవిది ఆరతి వగైరే చేసి ఆశీర్వాద్ తీసుకున్నాం. ఇట్లా ఉండే ఇవాళ మా 9 దివస్ ఘటం. ఎట్లా అనిపించిందో నాకు వీడియోలో అయితే చెప్పండి. చలో బాయ్ బాయ్, మళ్ళీ కలిసాం నెక్స్ట్ బ్లాగ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.